ఈ లైన్ బ్రేక్ చేసాం జీప్లాస్టీతో. అండ్ దెన్ దిస్ పార్ట్ ఆఫ్ ద మ్యూకోజా ఎక్సర్సైజ్ చేసి ఈ మార్జిన్ని మళ్ళీ అలైన్ చేసాం. హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం చేసేది ఒక 22-year-old ఫీమేల్లో పోస్ట్ ట్రోమాటిక్ లిప్ డిఫార్మిటీ. అంటే 3 months బ్యాక్ తనకి ఒక ఇన్సిడెంట్ ఆఫ్ ట్రామా ఉంది. అది లోకల్ సూచరింగ్ చేశారు. ఇక్కడ ఈ వర్టికల్గా ఇలా ఉన్న స్కార్, బట్ అది హీల్ అయిన తర్వాత తనకి మ్యూకోజల్ సైడ్ ఒక చిన్న బల్జ్ లాగా కనిపిస్తుంది. సో షీఈస్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ దెన్ దాని చేంజెస్ కోసం వచ్చింది. యూజువల్గా అక్యూట్ ఇంజరీస్ రిపేర్ చేసినప్పుడు పోస్ట్ ఆప్గా కొన్ని డిఫార్మిటీస్ కనిపించవచ్చు, విచ్ కెన్ బీ కరెక్టెడ్ ఈజీలీ ఇన్ ద పోస్ట్ ఆప్ పీరియడ్. సో 3 months మినిమం మనం వెయిట్ చేసిన తర్వాత స్కార్ సెటిల్ అయిన తర్వాత ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేయాలి. ఫర్ హర్ వీఆర్ ప్లానింగ్ ఇక్కడ వర్టికల్గా ఏదైతే గ్రూవ్ లాగా కనిపిస్తుందో దాన్ని కవర్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ స్మాల్ జీప్లాస్టీ అండ్ ఇఫ్ పాసిబుల్ ఒక చిన్న మ్యూకోజల్ ఎక్సిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సమ్టైమ్స్ దిస్ ఈస్ అ ఇనీషియల్ ప్లాన్ వీ డూ బిఫోర్ టేకింగ్ హర్ ఫర్ సర్జరీ. ఇది కంప్లీట్గా లోకల్ అనెస్థీషియాలో, అంటే మెంటల్ నర్వ్ బ్లాక్ అంటాము, దాని నుంచి చేయొచ్చు అండ్ టేకర్ ప్రొసీజర్ లాగా చేయొచ్చు. సో లెట్స్ సీ. ఒక్కొక్కసారి ఇంట్రాప్ మోడిఫికేషన్స్ కావాలి అంటే బికాజ్ ఆన్ టేబుల్ మనకి చేంజెస్ని చూసి వీ క్యాన్ డూ దట్. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ కేసులో మనం చేసింది డిస్కస్ చేసినట్టే ఈ లైన్ బ్రేక్ చేసాం జీప్లాస్టీతో. అండ్ దెన్ దిస్ పార్ట్ ఆఫ్ ద మ్యూకోజా ఎక్సర్సైజ్ చేసి ఈ మార్జిన్ని మళ్ళీ అలైన్ చేసాం. సో వీ ట్రై టు రిమైన్ విత్ ఇన్ ద మార్జిన్స్ ఆఫ్ ద వర్మిలియన్ సో దట్ ఈ స్కార్ అవుట్ సైడ్ వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ దిస్ ఇస్ హౌ వీ గాట్. ఇమీడియట్గా స్వెల్లింగ్ ఉండడం వల్ల, ఎడిమాటస్గా ఉండడం వల్ల మనకి రిజల్ట్ తెలీదు. ఆఫ్టర్ 10 to 15 days చూస్తే ఇట్ లుక్ లాట్ బెటర్. సో ఎడిమా తగ్గినప్పుడు మళ్ళీ ఫోటో చూద్దాం.